సంతోషంతో, నాయనా విశ్వామిత్ర మహానుభావ బ్రహ్మర్షి, నా కుమారుణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను. నా కుమారుడికి రక్షగా నిలబడి శాసించి నీకు ఎలా కావాలంటే అలా శుశ్రూష చేయించుకో. నాయనా రామా, విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యి. ఇది పితృవాక్య పరిపాలన అంటే. రేపటి రోజున చూపిస్తాను మీకు పితృవాక్య పరిపాలన అంటే ఎలా ఉంటుందో. అందుకని విశ్వామిత్రుడు ఎలా చెప్తాడో అలా ప్రవర్తించు అని చెప్పి పరమ సంతోషంగా తన కుమారుణ్ణి విశ్వామిత్రుడికిచ్చి పంపిస్తున్నాడు. ఇప్పుడు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం కూడా పొందుతున్నాడు. ఇవాల్టి రోజున గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధపడుతున్న రామచంద్రమూర్తి యొక్క వైభవ స్వరూపాన్ని మనస్సులో తలుచుకుని, ఆ చిన్న రాముడు బాలరాముడు నడిచి వెడుతున్నట్టుగా మనస్సులో సంకల్పం చేసుకుని పరమ ఆనందంగా ఆ వెనకాతల రామలక్ష్మణులు నడుస్తుంటే, ముందు పరమశివుడు నడుస్తుంటే వెనకాతల స్కందుడు విశాఖుడు అయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడిచి వెడుతున్నారట రామలక్ష్మణులతో కూడినటువంటి విశ్వామిత్ర మహర్షి. అటువంటి స్వరూపాన్ని మనస్సులో ఒక్కసారి దర్శనం చేసి పరమ సంతోషంగా నీటికి సెలవు తీసుకుని మళ్ళీ రేపటి రోజున రామాయణం వినడానికి వద్దాం. అయితే ఇవాళ రామచంద్రమూర్తి జననం చెప్పుకున్నాం కాబట్టి ఒక్క మాట అందరూ చెప్పి వెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే సహస్రనామ స్తోత్రం చెప్పినటువంటి ఫలితం కలుగుతుంది. అందుకని మీకు అందరికీ వచ్చినదే, ఇదేం కొత్త స్తోత్రం కాదు. ఇంత గొప్ప సభలో చక్కగా రామాయణం తెలిసో తెలియకో నేను చెప్తున్నాను, నాకేమి చేత కాకపోయినా మీరు వింటున్నారు. అందుకని ఆ రామనామం మన్ని రక్షిస్తుంది. అందుకని అందరూ ఒక్కసారి చెప్పండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామా 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 అని 3 మాటలంటే రా 2 మా 5 2 × 5 2 × 5 2 × 5 2 5 10 10 2 20 25 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక్కడే కూర్చుని రామాయణం విని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి